మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అందరు బాగున్నారా? ఇప్పుడు మేము వెళ్ళేది గిద్దలూరులో ఉన్న పుల్లల చెరువు అనే ఊర్లో అండి. శ్రీ నెమలిగుండం రంగనాయక స్వామి గుడి. ఇక్కడ అడవిలో ఇక్కడ చూసారు కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్స్కి అనేది టోకెన్స్ తీసుకుంటూ ఉంటారు. సో దాటి కూడా మేము 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాము. ఇదంతా నల్లమల ఫారెస్ట్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడంతా దట్టమైన అడవి. ఓన్లీ సాటర్డే మాత్రమే ఈ ఆలయం ఉంటుంది. అక్కడ చూసారు కదా అన్నసత్రం అవన్నీ సాటర్డేస్ మాత్రమే. ఎక్కడెక్కడో నుంచి ఆటోలు బస్సుల్లోనూ నుంచి చాలామంది చూస్తూ ఉంటారండి. ఇక్కడ చూస్తుంటే మనం ఇక్కడ చెరువు ఉంది. ఆ చెరువు కనుక అటు మనం చెరువు వెళ్ళటానికి కొంచెం మిడిల్లో వాటర్ ఉంటుంది. ఆ తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ చూస్తున్నాడండి మా వాడు. ఆ చెరువులో స్నానం చేసేవాళ్ళని. ఆ స్టెప్స్ నుంచి ముందు మన అమ్మవారి గుడికి వెళ్ళాలి. అమ్మవారి గుడి దగ్గర ఫస్ట్ వినాయకుడు, తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ వెళ్ళే మార్గం వచ్చే మార్గం చూసారుగా, ఆ చెరువు కొండ కింద కొంచెం గుహలో అన్నమాట అమ్మవారు ఉంటారు. ఫస్ట్ అదిగోండి మీరు చూస్తున్నారు కదా, అక్కడ వినాయక స్వామి, తర్వాత అమ్మవారు. చూసారు కదా, అక్కడ నెమలి ఈకలతో ఆశీర్వదిస్తారండి. ఎందుకంటే ఇది నెమలిగుండం అంటారు కదా, అందుకని దాని విశిష్టత ఇక్కడ ఏంటంటే ఆశీర్వాదం మనకి చటారంతో ఇస్తారు, కానీ ఇక్కడ మనకి నెమలి ఈకలతో ఇస్తారు. సో మనం వెళ్ళే మార్గం అండ్ వచ్చే మార్గం అంతా ఒకటే అన్నమాట. అక్కడ ఒక వాటర్ ఫాల్లో కనిపిస్తుంది మనకి. ఆ వాటర్ ఫాల్లో నుంచి అయితే వాటర్ అనేది ఇయర్ మొత్తం వస్తుందట. చూసారా, అన్నీ వెంకటేశ్వర నామంతో ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ కొండపై నుంచి ఆ వీడియో తీశాను నేను. ఆ పైన అయ్యవారు ఉంటారు. మెట్లకి అయ్యవారి గుడికి వెళ్ళాలి. శ్రీ రంగనాథ స్వామి. ఇక్కడ వారం ఇక్కడ శనివారం స్వామివారికి భజన జరుగుతుందండి. మావాడు ఆ భజన చూస్తూ ఆ లైన్లో నుంచి ఊకొడుతూ నుంచున్నాడు. జరిగింది.